మొత్తం ఈ టోటల్ వ్యవహారంలో ముఖ్యంగా రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో లావణ్యకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీడియా ముఖ్యంగా? మీడియాకి క్షమాపణ చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ ఎదవలం చేసిన దానికి ఇంత క్లియర్గా నా గుండె ఆయన దగ్గర ఉంది అని చెప్పి మరి రాజ్ తరుణ్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇంత పబ్లిక్గా మీడియాని ఎదవలం చేస్తూ మహిళా సంఘాలను ఎదవలం చేస్తూ ఇంకా సరే పోలీస్ స్టేషన్లో రాంగ్ కంప్లైంట్ ఇస్తే ఇన్ని చేసిన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి క్షమాపణ చెప్పి ఆ తప్పుడు కేసు పెట్టిన దానికి బ్యాక్ తీసుకొని ఇంకొకసారి ఎవరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టకుండా ఉండాలి. ఇవి ఆవిడ ఏం చేసినా చేయకపోయినా సార్ ఫస్ట్ మీడియా వెళ్ళాలి. ఈ మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో ఇన్నాళ్ళు నమ్మేసి వెళ్ళారో ఇలా తప్పుడు ఇప్పుడు ప్రశ్నించారు కదా వాళ్ళు కూడా. మీరైనా కూడా వినేసి ఆవిడ గుండె మస్తాన్ సాయి దగ్గర లేదు ఇంకా రాస్తాడని మీరు నమ్మచ్చు. మీ విజ్ఞత అది, ఆయన విజ్ఞత. నేనేమి ఇదన్నాను, మీ ఇష్టం. మీరు ఏది నమ్మాలనుకుంటే అది నమ్మండి. లావణ్య చెప్పండి. ఏంటి లావణ్య, మీడియాకు క్షమాపణలు చెప్పాలంటున్నారు శేఖర్ భాష గారు. మొత్తం అందరినీ కూడా బకరాలు చేశారు. అసలు మీడియా కేసే సార్ 420 ఇంతమంది మోసం చేసిన దానికి నాకు వినిపిస్తుందండి. ఎవరిని బకరాలు చేస్తున్నారు లావణ్య? ఒక్క నిమిషం ఆగండి, నాకు వినిపించింది, నేను దానికి సమాధానం చెప్తాను. అతను ఏదైతే చెప్తున్నాడో అది అతని పర్సెప్షన్ అండి. నేను ఒకవేళ చేసుంటాను అన్నదానికి కోర్టు చెప్తుంది. నేను నా కుటుంబ సభ్యులను అన్నాను, దాన్ని సారీ చెప్పాను. అతను రేపు పొద్దున నన్ను ఇడ్లీ తినమంటాడా, దోశ తినమంటాడా, అతను చెప్పిందంతా నేను చేయడానికి నేను చేయలేదు. మీడియాని నేను బకరాలని చేయలేదు. నేను తప్పు చేసిందే ఇదైతే నేను శిక్ష అనుభవిస్తాను, దానికి కోర్టు శిక్ష ఇస్తుంది. ఇతనికి అనవసరం. అండ్ ఏ మహిళా మండలి అలా వచ్చి ఎవరు ఎక్కడ ఏమీ చేయలేదండి. అతను మరి ఎందుకు ఊహించుకుంటున్నాడో, అతనికి ఏం మైండ్ ప్రాబ్లం ఉందో నాకు తెలియదు. అండ్ రెండోది ఫారినర్ డ్రగ్ అని ఏదేదో మాట్లాడుతున్నాడు. అతను ఒక థెరపిస్ట్ అండి. ఓకే, మీరు కావాలంటే నేను ప్రొఫైల్ పంపిస్తాను, ఒక చూసి మాట్లాడండి. ఒక నోట్లో నుంచి ఒకటి వినేసి మీరు అలా జడ్జిమెంటల్ గా వెళ్ళిపోయి నన్ను అన్నారంటే నేను పడాల్సి వస్తుంది. నేను ఇప్పుడు బయటకు వచ్చాను కాబట్టి నాకు ప్రాబ్లం ఉంది కాబట్టి. అందరినీ అంటే అందరూ పడరు కదండి చాలా ఈజీగా. రైట్. శేఖర్ భాష, మీరు ఏవైతే వ్యవహారాలు వెలుగులోకి తీసుకురావాలనుకున్నారో, ఒక యాక్టివిస్ట్ అని మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి ఒక యాక్టివిస్ట్గా ఏవైతే వ్యవహారాలు వెలుగులోకి తీసుకురావాలో అన్నిటి కూడా తీసుకొచ్చారు. మీడియా ముఖ్యంగా అన్ని కూడా ప్రజల పక్షాన పెట్టారు కదా. ఏంటి ఎక్కడితో వదిలేస్తున్నారా రాజ్ తరుణ్ లావణ్య విషయంలో మీరు ఇంటర్ఫేర్ అవ్వడం? సార్ ఇంకా సాక్ష్యాలు వస్తే తీసుకురావాలా వద్దా మీరు చెప్పండి. మీకు ఇవ్వాలా వద్దా చెప్పండి. వద్దంటే మానేస్తా. ఇన్స్టాగ్రామ్ లో నా ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ చేస్తున్నాడండి. ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ చేసి నీకేమైనా తెలుసా, నీకేమైనా తెలుసా, నీ దగ్గర ఆడియోలు ఉన్నాయా, నీ దగ్గర స్క్రీన్ షాట్లు ఉన్నాయా అని పని కట్టుకొని అడుగుతున్నాడు. సాక్ష్యాలు తీసుకొస్తున్నాడు. అతనికి ఒక పెయిన్ కావాలా, మరి అతనికి ఏంటి అన్నది తెలియదు. పాపం చాలా నీరసించిపోతున్నాడు. అతని పని అతను చూసుకోమనండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను నాకు ఒకవేళ సపోర్ట్ అన్నది రాదు అని చేయడానికి చేస్తున్నాడో నాకు తెలియదు. నేనైతే ఈ పోరాటం అన్నది ఆపను. నేను మాకు కేసెస్ లీగల్ గా ఉన్నాయి, మేము లీగల్ గా ఫైట్ చేసుకుంటాం. లావణ్య ఇఫ్ ఇన్ కేసు శేఖర్ భాష కరెక్ట్ గా చేయకపోతే తప్పే చేస్తున్నారు అంటే మీరు ఎందుకు ఆయన మీద కేసు పెట్టట్లేదు? ఈ రకమైనటువంటి రిక్వెస్ట్ లో లేదంటే మొత్తం పెయిడ్ ఆర్టిస్ట్ అని ఇంకోటనో ఆరోపణలు ఎందుకు మీరు కేసు ఫైల్ చేయట్లేదు ఆయన మీద? ఆయన చెప్తున్న అబద్ధాలు అయితే. ఒక్క నిమిషం అండి, నాకు అతని మీద ఫైల్ చేయాలనో లేకపోతే అతని మీద ఇంట్రెస్ట్ పెట్టాలనో 1% లేదు. 1 కాదు, 0.1% లేదు. ఎందుకు ఇన్ని ఆరోపణలు చేస్తున్నా, ఇన్ని చెప్తున్నా? అదే చెప్తున్నాను. ఆ కామన్ సెన్స్ అన్నది నాకు ఉంది. నాకు అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అతను బ్యాడ్ చేశాడో ఒక రోజు అన్నది వస్తుంది. అయ్యో లావణ్య మనం ఇన్ని రోజులు తప్పు అనుకున్నామంటే అతను కనిపించకపోతున్నారు. అతనికి మనసుందో లేదో నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు మస్తాన్తో మాట్లాడింది ఇదైతే మస్తాన్ రమ్మనండి, మస్తాన్ని తప్పు అని చూపించమనండి. మస్తాన్ మాట్లాడితే ఒక హక్కు ఉంటుంది, రాజ్ మాట్లాడితే ఒక హక్కు ఉంటుంది. ఒక యాక్టివిస్ట్ గా ఆయన ఇనిషియేట్ తీసుకోకూడదు అంటారా లావణ్య గారు? ఆయన ఒక యాక్టివిస్ట్ గా ఇనిషియేట్ తీసుకోకూడదా? నేను ఒక యాక్టివిస్ట్ ని, నాకు ఈ ఒక వ్యవహారంతోనే కాదు, మహిళ అనేటటువంటి ఒక విక్టిమ్ కార్డు తీసుకొని వచ్చి మీడియాలకు ఎక్కి లేదంటే తప్పుడు కేసులు పెడితే ఎవరి దగ్గరకైనా నేను వస్తాను, ఎవరి వ్యవహారంలో నేను తలదూరుస్తాను. మహిళా సంఘాలు ఏ రకంగా వస్తాయో ఆ రకంగా నేను ఒక యాక్టివిస్ట్ గా నేను పనిచేస్తున్నాను. అది కూడా పురుషుల తరపున అంటున్నారు ఆయన. అలాగా సార్, రావద్దంటారు. మహిళలకి ప్రాబ్లం వచ్చింది. మీరు గమనిస్తే ఇందాక కేసులో కూడా ఒక అమ్మాయిని నేను సేవ్ చేయడానికి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వెళ్ళాను. యోగేష్ ఉన్నాడండి, మాల్వి మల్హోత్రా పైన నేను కేసు పెట్టాను. అటు వెళ్లాల్సిన ఒకటి, ఇటు తెలివిగా తిప్పిన మైండ్ గేమ్ అంతా ఆడి ఇదంతా స్కెచ్ ఎవరేస్తున్నారు. ఇక్కడ ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ గా వెళ్ళి ఎవరెవరిని కలుస్తున్నారు. ఒక సోషల్ యాక్టివిస్ట్ చేసే పని ఏంటి, పర్సనల్ గా ఒక మనిషి తీసుకుని చేసే పని ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయి కదండి బయటికి వచ్చిన రోజున నేను మాట్లాడతాను. ఒక్క విషయంలో క్లారిటీ ఉండే లావణ్య,
ఈ మొత్తం వ్యవహారానికి జీ వేదికగా జీ స్టూడియోలోనే మేము ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాం. శేఖర్ భాష గారు ఆయన కూడా నేను ఆహ్వానిస్తున్నాను లైవ్లోనే, మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. రేపు వస్తారా మీరు స్టూడియోకి వస్తారా రేపు మీరు? శేఖర్ భాష మీరు సిద్ధమా? నేను ఇవ్వాల్సింది ఇచ్చా, మీరు అడగాల్సింది అడగండి, నాకు ఇదే పని కాదు. ఎందుకు ఆమె నేరుగా వస్తానంటున్నారు. ఆవిడ నేరుగా వచ్చినా ఎట్లా వచ్చినా నాకు అవసరం లేదు. నేను చేసే పని ఏంటి? సాక్ష్యాలని మీడియా ముందుకు తీసుకురావడం, అడగడం. నాకేదో కూర్చొని బొఫన్ వేషాలు వేసుకోవడం నాకు ఇష్టం లేదు. మీకు ఇచ్చాను, మీ విజ్ఞత మీరు పరిశీలించండి. నాకు కూర్చొని ఎందుకు నాకు ఈ రచ్చ, నాకు అవసరమే లేదు. మీకు